సో బయోలోకి నేను ఈ బుక్ అయితే ఆర్డర్ చేసి ఉండే అమెజాన్లో వచ్చేసింది. ఇది ఈ బుక్ వచ్చిన వెంటనే ఈరోజు చదువుతున్నది నీకు మంచిగా, అంటే ఈరోజు ఓపెన్ చేసిన అనుకోండి. ద 48 లాస్, దీని పేరు మీద అయితే చూడవచ్చు. ద 48 లాస్ ఆఫ్ పవర్, ఇది ఇక్కడ కనబడుతుంది కదా ఇది. సో డైలీ ఒక లా గురించి చదువుకుంటా, డైలీ ఒకటి. ఇక అప్పుడప్పుడు బోర్ లేచినప్పుడు ఈ బుక్ తీసుకొని చదువుకోవాలి అంతే. అంటే టైంపాస్ కానప్పుడు ఈ బుక్ని తీసి చదువుకుంటే కొంచెం నాలెడ్జ్ అన్న వస్తుంది అందుకు. సో మీరు కూడా ఇట్లా ఏమైనా ఎప్పుడైనా బోర్ అనిపించినప్పుడు సంథింగ్ ఏదో ఒక బుక్ తీసుకొని చదువుకోండి, మస్తు ఉంటుంది, ఫీలింగ్ మస్తు ఉంటుంది. ఎక్కడన్నా చెట్టు కింద, ఎక్కడన్నా బయట వెదర్ మంచిగా ఉన్నప్పుడు, టైంపాస్ మూడ్ బాగాలేనప్పుడు బుక్ తీసి ఒక్కొక్క మ్యాటర్ చదువుకుంటే మస్తు ఉంటుంది. కాదు అది మీకు చెప్తున్నా, ఓకేనా? హలో గాయ్స్, రామ్నగర్కి వెళ్తున్నా ఇప్పుడు. ఫుల్ మూడ్ మొత్తం మా బ్యాండ్ అయిపోయింది, మొత్తం మూడుది. ముందే హెడేక్ అవుతున్నది, ఇక వెళ్తున్నా. మా ఫ్రెండ్ గారు పిలిచిండు, ఎటైనా తిరిగేద్దాం రా అనుకుంటా ఫోన్ చేసిండు. ఇక పోతున్నా. బండి ఏమో తమ్ముడు తీసుకోయిండు. ఇక ఆడికి నో చెప్పలేని బండి ఇచ్చేసిన. ఇక ఏం ఊరుతున్నారా, కోతులు ఫుల్ ఉన్నాయి ఇక గల్లీలో. సో ఇప్పుడైతే రామ్నగర్ అయితే వెళ్తున్నా. ఎండ కూడా ఫుల్ కొడుతున్నది. సో అక్కడ వెళ్దాం రామ్నగర్లో. వన్ మోర్ థింగ్ బాయ్, మీ అండ్ మై ఇమాజినరీ వరల్డ్. నాకు చాలా ఉన్నది బాయ్, చాలా కళలు ఉన్నాయి నాకు. ప్రతి ఒక్క స్పాట్ తిరగాలి, అంటే ట్రావెల్ చేయాలి. ప్రతి ఒక్క విలేజ్ని, ఓల్డ్ విలేజెస్ని, లేదా పెద్ద పెద్ద స్పాట్లని, లైక్ వాటర్ ఫాల్స్, కొండల మధ్యలో వెళ్ళడం, పెద్ద పెద్ద స్ట్రీట్లలో వెళ్ళడం, దేశం విజిట్ అవ్వడం, కంట్రీస్ టు కంట్రీస్ విజిట్ అవ్వడం. చాలా పెద్ద పెద్ద కళలు ఉన్నాయి. చూడని ప్లేస్ ఉంటుంది మనం తిరుగుతే, అలాంటి ట్రావెల్ చేయాలనిపిస్తుంది. కానీ ఒకరు వస్తాయి బాయ్, నేను ఇమాజినరీ కాదు, దీన్ని రియల్లో కూడా చూసి చూపెడతా. ఆ టైం వచ్చేదాకా కష్టపడక తప్పదు. ఏదైనా ఆలోచించడం, ఏదైనా చేయాలనుకుంటే దానికి కష్టపడాల్సింది. దానికోసం మనతో మనం పోరాడాల్సింది, తప్పదు. కానీ ఒకరోజు వస్తుంది భాయ్, నా డ్రీమ్స్ నేను కంపల్సరీ ఫుల్ఫిల్ అండ్ కంప్లీట్ చేస్తాను. ఒకరోజు వస్తుంది. అయితే మా ఫ్రెండ్ గాడికి చెప్పిన 5 నిమిషాల్లో వస్తుందా అని, అర్ధగంట చేసేసిన నడిచి. ఆడేమనుకుంటున్నాడే, ఇక్కడ కూర్చొని ఉండేవాడు ఈ ప్లేస్లో, గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు చూడ, అక్కడికి వెళ్ళి సీదా ఆడు లేచి ఆడు వెళ్ళిపోయిండు. ఇక ఏం చెప్పాలో అర్థమైతే లేదు ఆడికి. 5 మినిట్స్ అర్ధగంటలా మారిపోయాయి. కానీ देखो ना थोड़ा, देखे तो कल आ जा।